యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా ప్రజా దర్బార్ బీటెక్ రవి పులివెందులలోని తెలుగుదేశం కార్యాలయంలో చేపడుతూ ఉంటాడు. కానీ ఈ ప్రజా దర్బార్ పెద్ద తలనొప్పిగా మారింది బీటెక్ రవికి అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా 10 నుంచి 20 మందికి ఇదే వీడియో మీరు షేర్ చేసినట్లు అయితే ఇంకా నా ఈ వీడియో ముందుకు వెళ్ళే అవకాశాన్ని మీరే కల్పించినట్లు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ప్రజా దర్బార్ పులివెందులలో చేపడుతూ ఉన్నాడు బీటెక్ రవి. అదే పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి. బ్రహ్మణపల్లి రోడ్లో ఉన్నటువంటి నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం కార్యాలయం నందు ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ప్రజా దర్బార్ను ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఈ ప్రజా దర్బార్లో పెద్ద తలనొప్పిగా ఒక విషయం బీటెక్ రవికి తయారు అయ్యిందని చెప్పవచ్చు. అది ఏమిటి అంటే ముఖ్యంగా వచ్చినటువంటి ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరు కూడా మా వాడిది డిగ్రీ అయిపోయింది, మా వాడిది ఇంటర్మీడియట్ అయిపోయింది, మా వాడిది 10th క్లాస్ అయిపోయింది, మా వాడు MBA చదివాడు, మా వాడు బీటెక్ చదివాడు, ఉద్యోగం కావాలి, గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అని మళ్ళీ డిమాండ్ చేయడం ఇది బీటెక్ రవికి పెద్ద తలనొప్పిగా మారింది. ఉద్యోగాలు నేను ప్రైవేటు ఉద్యోగాలు ఏదో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఏదో కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయితే కొంతవరకు ఇప్పించగలను. ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? అయినా పులివెందులకు సంబంధించి పులివెందులలో గత 40 ఏళ్లుగా వైఎస్ కుటుంబం ఏలింది కదా. వైఎస్ కుటుంబం ఏది ఎక్కడే గాని ఏ పరిశ్రమలే గాని ఏర్పాటు చేయలేదు. ఏవైనా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉంటే ఉద్యోగ అవకాశాలు వచ్చేవి కదా. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అని మీరు అడిగితే నేను ఎక్కడి నుంచి చేయను అని బీటెక్ రవి తల పట్టుకుంటూ ఉన్నాడు. నాకు అందుబాటులో ఉన్నంత వరకు, నాకు అవకాశం ఉన్నంత వరకు మీకు ప్రైవేటు ఉద్యోగాలు ఇప్పించే పని చేస్తా, దయచేసి ప్రభుత్వ ఉద్యోగాలు నేను తెప్పించలేను అని ప్రాధేయపడుతూ ప్రజలకు ఏదో ఒకటి చెప్పుకుంటూ ఆయన ప్రజా దర్బార్ను ముందుకు నడుపుకుంటూ వెళ్తూ ఉన్నాడు. పులివెందుల ప్రజానీకానికి కూడా కొంత ఆలోచన ఉండాలి కదా. గత 40-50 ఏళ్లుగా వైఎస్ కుటుంబం పరిపాలించింది. 40-50 ఏళ్లుగా వాళ్ళు పరిపాలించిన వాళ్ళు ఉద్యోగ అవకాశాలు ఎవరికి ఇచ్చారు? నిరుద్యోగం పులివెందుల్లో తాండవిస్తుంది అనడానికి నిదర్శనం పులివెందుల్లో జరుగుతున్న బీటెక్ రవి ప్రజా దర్బారే. ఈ ప్రజా దర్బార్లో ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ ప్రైవేటు ఉద్యోగాలు అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు పులివెందులను ఏ విధంగా అభివృద్ధి చేశారు, పులివెందుల్లో నిరుద్యోగ సమస్య ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి అన్నదే నా ఈ చిన్న వీడియో. అన్యదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు. తప్పులు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగుల కృష్ణయ్య. నమస్తే.